హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ లవ్ అండ్ సపోర్ట్‌కి థ్యాంక్ యూ సో మచ్. మీ ఫీడ్‌బ్యాక్ మాకు చాలా ఇంపార్టెంట్. మీరంతా వెయిట్ చేస్తున్న మన నవలలోని పార్ట్ 8 ఇప్పుడు రెడీ. ఈ పార్ట్‌లో మీకు చాలా ట్విస్ట్‌లు, అర్జున్, నందినిల మధ్య అదిరిపోయే సీన్స్ ఉంటాయి. మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. రేవతి సృష్టించిన గందరగోళం తర్వాత అర్జున్, నందినిల మధ్య ఒక కొత్త ప్రశాంతత మొదలయ్యింది. ఉదయం అర్జున్ లేచేసరికి నందిని అప్పటికే కిచెన్లో ఉంది. అతనిలో ఏదో తెలియని ప్రశాంతత. అతను హాల్లో రాజేష్ గారు పేపర్ చదువుతుండగా నిర్మలాదేవి పూజ చేస్తోంది. నందిని టిఫిన్ టేబుల్ సర్దుతుండగా అర్జున్ ఆమెను చూశాడు. ఆమె ముఖంలో నిన్నటి ఆందోళన లేదు, ఓ ప్రశాంతమైన నవ్వు అతని మనసుకు హత్తుకుంది. నిర్మలాదేవి, అర్జున్, రా నాన్న, టిఫిన్ రెడీ. అర్జున్ మెల్లిగా కుర్చీలో కూర్చున్నాడు. నందిని, కొంచెం నెయ్యి వేయినా సార్? ఆమె గొంతులో ఎప్పటిలాంటి దూరం లేదు, చనువుగా వినిపించింది. అర్జున్ ఆమె వైపు చూసి చిన్నగా తల ఊపాడు. నందిని నెయ్యి వేసింది. నిర్మలాదేవి, రాజేష్ గారు వారిద్దరి మధ్య వచ్చిన ఈ అనుబంధాన్ని గమనించింది. లోపల సంతోషపడ్డారు. రాజేష్ గారు, అర్జున్, నిన్న రేవతి గురించి లాయర్తో మాట్లాడతానని చెప్పావు కదా, మాట్లాడావా? అర్జున్ తలదించుకున్నాడు. అర్జున్, మాట్లాడన్నానా, కానీ ఏం చేయాలో సరిగ్గా అర్థం కావటం లేదు. ఇది కోర్టు వరకు వెళ్తే మన పరువు పోతుంది. నందిని, మీరు భయపడకండి సార్, మనం నిజాయితీగా ఉన్నాం. వాళ్ళ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఒక ఆలోచన ఉంది. మనం మీడియాను మన వైపు తిప్పుకుంటే? అర్జున్, రాజేష్ గారు, నిర్మలాదేవి ఆశ్చర్యంగా నందిని వైపు చూశారు. అర్జున్, మీడియానా? ఏం మాట్లాడతాం నందిని? మన అగ్రిమెంట్ పెళ్లి గురించి బయటపడితే? నందిని, అగ్రిమెంట్ పెళ్లి నిజమే కావచ్చు సార్, కానీ ఇప్పుడు మనం భార్యాభర్తలం. మన బంధం ఎంత నిజమో నేను మీకు ఎలా అండగా ఉన్నానో చెబితే చాలు. మీ గతం గురించి మీడియాకు తెలియనివ్వద్దు. మీ పరువు కాపాడటానికి నేనున్నానని చెప్పాలి. ఇది రేవతికి షాక్ ఇస్తుంది. పైగా మన పేరు కూడా పెరుగుతుంది. నందిని కళ్ళల్లో పదునైన ఆలోచన, ధైర్యం కనిపించాయి. అర్జున్ మౌనంగా ఆలోచించాడు. నందిని ఆలోచన అతనికి కొత్త మార్గాన్ని చూపింది. అర్జున్, నువ్వు నిజంగా ఇలాంటి పని చేయగలవా నందిని? అంతమంది ముందు? అతని గొంతులో నమ్మకం. నందిని, మీరు నన్ను నమ్ముతుంటే నేనేదైనా చేయగలను సార్. ఆమె కళ్ళల్లో ఒక రకమైన పట్టుదల. అర్జున్ మెల్లిగా నవ్వాడు. అర్జున్, సరే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. నిర్మలాదేవి, రాజేష్ గారు చాలా సంతోషపడ్డారు. కంపెనీ ఆఫీస్ మధ్యాహ్నం. నందిని చెప్పినట్టే అర్జున్ తన పిఏ ద్వారా కొన్ని టీవీ ఛానల్స్, పేపర్ వాళ్ళను ఆఫీస్కి పిలిపించాడు. అర్జున్ క్యాబిన్లో అర్జున్, నందిని పక్కపక్కనే కూర్చున్నారు. అర్జున్ మొహంలో కొంచెం ఆందోళన ఉన్న నందిని మొహంలో నిశ్చయం కనిపించింది. మీడియా వాళ్ళు లోపలికి వచ్చి కెమెరాలను ఆన్ చేశారు. జర్నలిస్ట్, మిస్టర్ అర్జున్, రేవతి గారు మీపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. మీ ప్రస్తుత వివాహం ఒక అగ్రిమెంట్ అని, మీరు ఆమెను మోసం చేశారని అంటుంది. దీనిపై మీ స్పందన ఏంటి? అర్జున్ మైక్ అందుకున్నాడు. అతని మనసులో కొంచెం భయం ఉన్నా నందిని చేతిని మెల్లిగా పట్టుకుంది. ఆమె చేతి స్పర్శ అతనికి ధైర్యాన్నిచ్చింది. అర్జున్, నా వ్యక్తిగత జీవితం గురించి మీడియాకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. రేవతి గారు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధం. నా గతం గురించి మాట్లాడాలని నేను అనుకోవటం లేదు. కానీ అతను నందిని వైపు చూశాడు. నా భార్య నందిని గురించి నేను చెప్పాలి. ఆమె ఈరోజు నా పక్కన నిలబడింది. నా జీవితంలోకి నందిని వచ్చాకే నాకు నిజమైన ప్రశాంతత దొరికింది. అర్జున్ మాటలకు మీడియా వాళ్ళు ఆశ్చర్యపోయారు. నందిని కళ్ళల్లో ఆనందం. నందిని, నమస్కారమండి, నేను నందిని, అర్జున్ గారి భార్యను. అవును, మాది పెద్దలు కుదిర్చిన పెళ్ళే.
ఈరోజు అర్జున్ గారిపై జరుగుతున్న ఆరోపణలు అన్నీ అబద్ధం. అర్జున్ గారు చాలా మంచివారు. నిన్న రేవతి గారు ఆఫీస్‌లో చేసిన డ్రామా వల్ల ఆయన చాలా బాధపడ్డారు. కానీ నేను ఆయన పక్కన ఉన్నాను. ఒక భార్యగా నేను నా భర్త పరువును కాపాడతాను. మా బంధం అగ్రిమెంట్ కాదు. అది మా ప్రేమకు, నమ్మకానికి నిదర్శనం. రేవతి గారు మా వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోవడం దయచేసి ఆపండి. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. నందిని గొంతులో దృఢత్వం, అర్జున్ పట్ల ప్రేమ స్పష్టంగా కనిపించాయి. మీడియా వాళ్ళు నందిని ధైర్యాన్ని ఆశ్చర్యపోయారు. వారి మాటలు వెంటనే బ్రేకింగ్ న్యూస్ అయ్యాయి. అర్జున్ భార్య నందిని సంచలన ప్రకటన. రేవతికి ధీటుగా బదులిచ్చిన నందిని అంటూ వార్తలు వచ్చాయి. రేవతి టీవీలో నందిని ప్రకటన చూసి షాక్ అయ్యింది. కోపంతో టీవీ కట్టేసింది. రేవతి, నందిని, నువ్వు నాకే ఎదురు చెబుతావా? నీ సంగతి చూస్తాను అని అరిచింది. అర్జున్ ఇల్లు రాత్రి రాత్రి ఇంటికి వచ్చాక అర్జున్ నందిని ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. వారి ప్లాన్ విజయవంతమైంది. అర్జున్ తన తల్లిదండ్రుల దగ్గర కూర్చున్నాడు. రాజేష్ గారు, నందు, నువ్వు ఈరోజు చేసిన పనికి నిన్ను మెచ్చుకోవాలి. చాలా ధైర్యంగా మాట్లాడావు. నిర్మలాదేవి, అవునమ్మా, నువ్వు లేకపోతే అర్జున్ చాలా ఇబ్బంది పడేవాడు. నువ్వు నిజంగా మా ఇంటి కోడలివి. నందిని సిగ్గుపడుతూ నవ్వింది. అర్జున్ నందిని వైపు చూశాడు. అతని కళ్ళల్లో కృతజ్ఞత, ప్రేమ స్పష్టంగా కనిపించాయి. అతను తన తల్లిదండ్రుల వైపు చూశాడు. అర్జున్, అవును నాన్న, నందిని లేకపోతే ఈరోజు నేను ఈ సమస్యను ఎదుర్కోలేకపోయేవాణ్ణి. ఆమె నిజంగా నాకు తోడుగా నిలబడింది. అతను నందిని చేతిని మెల్లిగా పట్టుకున్నాడు. నందిని ఆనందంతో అతని వైపు చూసింది. ఆ రాత్రి అర్జున్ నందిని మధ్య బంధం మరింత బలపడింది. పడుకునే ముందు అర్జున్ నందినితో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. అర్జున్, నందిని, నాకు తెలుసు నా గతం చాలా బాధ పెట్టిందని. నేను నిన్ను చాలా దూరం పెట్టాను. కానీ నువ్వు నా కోసం ఇంతలా నిలబడిన తర్వాత నేను నిన్ను ఎలా నమ్మకుండా ఉంటాను? థ్యాంక్ యూ. నందిని అర్జున్ కళ్ళల్లోకి చూసింది. నందిని, మీరు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అర్జున్. మీరు నా భర్త. మీకు అండగా ఉండటం నా బాధ్యత, నా ప్రేమ. ఆమె మెల్లిగా అర్జున్ భుజంపై వాలింది. అర్జున్ కూడా ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. వారిద్దరి మధ్య మాటలు లేకుండానే ఒక కొత్త ప్రశాంతత, అంతులేని ప్రేమ వారిని చుట్టేసుకున్నాయి. రేవతి సృష్టించిన ప్రతి సమస్య వారిద్దరిని మరింత దగ్గర చేసింది. అర్జున్ తన జీవితంలో మొదటిసారి ఒక సురక్షితమైన, ప్రేమగల బంధాన్ని అనుభవించాడు. అర్జున్ ఇల్లు మరుసటి రోజు ఉదయం పత్రికా సమావేశం బాగా జరగటంతో అర్జున్ నందినిల మధ్య బంధం మరింత బలపడింది. నిన్న రాత్రి జరిగిన మాటల తర్వాత అర్జున్ మనసులో ప్రశాంతత వచ్చింది. పొద్దున్నే లేవగానే నందిని టీ తీసుకొచ్చి ఇచ్చింది. అర్జున్ మొహంలో ఒక చిరునవ్వు. అర్జున్, గుడ్ మార్నింగ్. అతని గొంతులో ఎప్పటిలాంటి కఠినత్వం లేదు. చనువుగా వినిపించింది. నందిని, గుడ్ మార్నింగ్ సార్. రాత్రి బాగా పడుకున్నారా? అర్జున్, చాలా రోజుల తర్వాత బాగా పడుకున్నాను. థ్యాంక్ యూ. అతను నందిని వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో ఒక కొత్త వెలుగు. నిన్న నువ్వు చాలా ధైర్యంగా మాట్లాడావు. నిన్ను చూసి నాకు గర్వంగా ఉంది. నందిని సిగ్గుపడింది. నందిని, అదంతా మీకోసమే సార్. అర్జున్ మెల్లిగా లేచి నందిని భుజంపై చెయ్యి వేసి, నువ్వు నా పక్కన ఉన్నందుకు నాకు చాలా ధైర్యంగా ఉంది అన్నాడు. నందిని ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. అర్జున్లో ఇంత మార్పు వస్తుందని ఆమె అస్సలు ఊహించలేదు. ఆ క్షణం వారిద్దరి మధ్య మాటలు లేకుండానే ఒక కొత్త బంధం, ఒకరిపై ఒకరికి పెరిగిన నమ్మకం స్పష్టంగా కనిపించాయి. కంపెనీ ఆఫీస్ మధ్యాహ్నం. అర్జున్, నందిని ఆఫీస్కి చేరుకున్నారు. అర్జున్ మొహంలో నిన్నటి ఆందోళన లేదు. ఒక రకమైన ఆత్మాభిమానం కనిపించింది. వారిద్దరూ క్యాబిన్లోకి వెళ్ళగానే పిఏ లోపలికి వచ్చాడు. పిఏ, సార్, ఒక ఎమర్జెన్సీ. ఇప్పుడే రేవతి గారు మీకు కోర్టు నోటీసులు పంపించారు.
చాలా పెద్ద పరువు నష్టం దావా. పైగా ఆమె మీకు కొన్ని కంపెనీ ప్రాజెక్ట్స్ విషయంలో కూడా లీగల్ అబ్జెక్షన్స్ పెట్టింది. మన కంపెనీ పేరు దెబ్బతినే అవకాశం ఉంది. అర్జున్ మొహం సీరియస్గా మారింది. నందిని అతని వైపు చూసింది. అర్జున్, ఆమె ఆగేలా లేదు. సరే, లాయర్కి కాల్ చేయి. వెంటనే మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పు. నందిని, సార్ ప్రశాంతంగా ఉండండి. మనం ఎదుర్కొందాం. రేవతి గారు మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు. కానీ మనం భయపడకూడదు. అర్జున్, నాకు తెలుసు నందిని. కానీ ఈసారి ఆమె నా బిజినెస్ని టార్గెట్ చేసింది. ఇది మామూలు విషయం కాదు. అర్జున్లో ఆందోళన కనిపించింది. నందిని, సార్, నేను లీగల్ టీంతో మాట్లాడతాను. కొన్ని ప్రాజెక్ట్స్ గురించి నాకు కూడా ఐడియా ఉంది. నేను మీకు హెల్ప్ చేయగలను. అర్జున్ ఆశ్చర్యంగా నందిని వైపు చూశాడు. అతని కళ్ళల్లో నిజంగా నువ్వు చేయగలవా అన్న ప్రశ్న. అర్జున్, నువ్వెందుకింత కష్టపడుతున్నావు నందిని అని అడిగాడు మెల్లిగా. నందిని, ఎందుకంటే మీరు నా భర్త. మీ కష్టంలో నేను తోడుగా ఉంటాను. నాకు ఈ కంపెనీని కూడా చాలా ముఖ్యం సార్. ఆమె కళ్ళల్లో ఒక రకమైన పట్టుదల, నిజాయితీ. అర్జున్ నవ్వి, సరే అయితే నువ్వు కూడా ఈ మీటింగ్లో ఉండు. లాయర్కి కాల్ చేయి. ఈ సమస్యను మనం ఇద్దరం కలిసి ఎదుర్కొందాం అన్నాడు. నందిని ముఖంలో ఆనందంతో వెలిగిపోయింది. అర్జున్ తనని నమ్మటం, తనతో కలిసి పనిచేయటం ఆమెకు చాలా సంతోషాన్నిచ్చింది. అర్జున్ ఇల్లు. సాయంత్రం అర్జున్, నందిని ఇద్దరు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చారు. ఇద్దరు చాలా అలసిపోయారు. కానీ వారి ముఖాల్లో ఒక విజయం సాధించిన తృప్తి కనిపించింది. లీగల్ టీంతో మాట్లాడిన తర్వాత రేవతి కుట్రను ఎలా ఎదుర్కోవాలో వారికి ఒక స్పష్టమైన ప్రణాళిక దొరికింది. రాజేష్ గారు, నిర్మలాదేవి వారి కోసం ఎదురు చూస్తున్నారు. నిర్మలాదేవి, ఏంటమ్మా అంత బాగా జరిగిందా? అర్జున్, అవునమ్మా. నందిని చాలా బాగా హెల్ప్ చేసింది. ఆమె లేకపోతే ఈరోజు ఈ లీగల్ ఇష్యూని ఎలా ఎదుర్కోవాలో నాకు అర్థమయ్యేది కాదు. అర్జున్ మాటల్లో నందిని పట్ల ప్రశంస, గౌరవం స్పష్టంగా కనిపించాయి. రాజేష్ గారు, నువ్వు నిజంగా అదృష్టవంతుడివి అర్జున్. నందిని లాంటి భార్య దొరకటం అదృష్టం. నందిని సిగ్గుపడింది. నందిని, ఇదేం లేదు మావయ్య, నేనేం చేయలేదు. అర్జున్ నందిని వైపు చూసి నవ్వాడు. అర్జున్, చాలా చేశావు. నాపై నమ్మకం ఉంచినందుకు థ్యాంక్ యూ. అతను నందిని చేయి పట్టుకున్నాడు. నందిని ఆనందంగా అతని వైపు చూసింది. నిర్మలాదేవి, రాజేష్ గారు వారిద్దరిని చూసి సంతోషపడ్డారు. అర్జున్, నందిని బెడ్రూమ్. రాత్రి భోజనమయ్యాక అర్జున్, నందిని ఇద్దరు తమ గదిలో ఉన్నారు. ఇద్దరు బెడ్పై పడుకున్నారు. కానీ వారి మధ్య దూరం చాలా తగ్గింది. నందిని, అర్జున్ సార్, రేవతి గారు ఎందుకింత పట్టుదలతో ఉన్నారు? మీకు ఆమెపై కోపం తప్ప వేరే ఏ భావం లేదా? ఆమె గొంతులో ఒక చిన్నపాటి సందేహం. అర్జున్ నందిని వైపు తిరిగి చూశాడు. అర్జున్, రేవతి, ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది నందిని. నేను ఒకప్పుడు ఆమెను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. నా మొత్తం జీవితాన్ని ఆమెకు అంకితం చేశాను. కానీ ఆమె నన్ను మోసం చేసింది. నా నమ్మకాన్ని, నా ప్రేమను తుంగలో తొక్కి వెళ్ళిపోయింది. అందుకే నేను బంధాలను నమ్మటం మానేశాను. ప్రేమ అంటే ఒక బలహీనత అనుకున్నాను. కానీ అతను మెల్లిగా నందిని చేతిని పట్టుకున్నాడు. నువ్వు నా జీవితంలోకి వచ్చాక నా ఆలోచనలు మారుతున్నాయి. నువ్వు ప్రేమను, నమ్మకాన్ని మళ్ళీ నేర్పిస్తున్నావు. నీ పక్కన ఉంటే నాకొక కొత్త ధైర్యం వస్తుంది. నందిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అర్జున్ తన మనసులో మాటలను ఇంతలా బయట పెట్టడం ఇదే మొదటిసారి. నందిని, నేనెప్పుడు మీ పక్కనే ఉంటాను అర్జున్. మీ గతం మిమ్మల్ని బాధ పెట్టనివ్వను. మనం కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అంది. అర్జున్ మెల్లిగా నందినిని తన దగ్గర తీసుకున్నాడు. నందిని కూడా అతని భుజంపై వాలింది. వారిద్దరి మధ్య మాటలు లేకుండానే ఒక కొత్త ప్రశాంతత, అంతులేని ప్రేమ వారిని చుట్టేసుకున్నాయి.
రేవతి సృష్టించిన ప్రతి సమస్య వారిద్దరిని మరింత దగ్గర చేసింది. అర్జున్ తన జీవితంలో మొదటిసారి ఒక సురక్షితమైన ప్రేమగల బంధాన్ని అనుభవించాడు. నందినితో పంచుకున్న ఆ రాత్రి సంభాషణ అర్జున్ మనసులో పెద్ద మార్పు తీసుకొచ్చింది. తన గతంపై ఉన్న భారమంతా దిగిపోయినట్టు అనిపించింది. ఉదయం నందినిని చూడగానే అతని పెదవులపై ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. నందిని కూడా ఆ ఆనందాన్ని పంచుకుంటా అతని వైపు చూసి నవ్వింది. నిర్మలాదేవి, నందు, అర్జున్, టిఫిన్ రెడీ, రండి. అర్జున్ నందిని వైపు తిరిగి, పద వెళ్దాం అన్నాడు. అతని గొంతులో కొత్త ఉత్సాహం. టిఫిన్ చేసేటప్పుడు కూడా వారిద్దరి మధ్య చిన్న చిన్న నవ్వులు, చూపులు మార్పిడి జరిగాయి. నిర్మలాదేవి, రాజేష్ గారు వారిద్దరిని చూసి లోలోపల ఎంతో సంతోషించారు. రాజేష్ గారు, అర్జున్, రేవతి లీగల్ నోటీస్ గురించి లాయర్ ఏమన్నారు? అర్జున్, ఆమె వేసిన కేసులు నిలబడవు నాన్న. మేము సరైన సమాధానమిస్తాం. నందిని కూడా ఈ విషయంలో చాలా హెల్ప్ చేస్తోంది. నిర్మలాదేవి, అవునమ్మా నందు, ఇంటికి వచ్చినప్పటి నుండి అర్జున్లో మార్పు కనిపిస్తోంది. తన కష్టాలు అన్నింటిలో నందు తోడుగా నిలబడింది. నందిని సిగ్గుపడుతూ తలదించుకుంది. అర్జున్ ఆమె వైపు చూసి ప్రేమగా నవ్వాడు. కంపెనీ ఆఫీస్ మధ్యాహ్నం. ఆఫీస్లో కూడా అర్జున్ పనిలో మరింత దృష్టి పెట్టగలిగాడు. నందిని కూడా అతని పక్కనే ఉండి లీగల్ డాక్యుమెంట్స్ విషయంలో, కంపెనీ ప్రాజెక్ట్స్ గురించి చర్చల్లో అతడిని సపోర్ట్ చేసింది. వారిద్దరూ కలిసి పనిచేస్తుంటే ఒక అద్భుతమైన టీంలా అనిపించింది. వారి మధ్య వృత్తిపరమైన గౌరవం, వ్యక్తిగత బంధం రెండూ బలంగా పెరిగాయి. అర్జున్ పిఏ క్యాబిన్లోకి వచ్చాడు. పిఏ, సార్, ఇంకో ప్రాబ్లం. రేవతి గారు మన కంపెనీ సప్లయర్స్ని బెదిరిస్తున్నారట. వాళ్ళు మనతో డీల్స్ క్యాన్సిల్ చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి. అర్జున్ కోపంగా లేచి నిలబడ్డాడు. అర్జున్, ఏంటిది? ఆమె నా బిజినెస్ని పూర్తిగా నాశనం చేయాలని చూస్తుందా? నందిని, సార్, కోపంగా ఉండొద్దు. ప్రశాంతంగా ఆలోచిద్దాం. సప్లయర్స్ని పిలిచి మాట్లాడదాం. అర్జున్ మొహంలో ఆందోళన. అర్జున్, వాళ్ళు మా మాట వినే పరిస్థితిలో లేరు నందిని. రేవతి తన పాత పలుకుబడిని వాడుకుంటోంది. నందిని, సార్, నాకొక ఆలోచన ఉంది. మనం ఇప్పుడు మీడియా ద్వారా ఆమెకు బదులివ్వడం కంటే మన వ్యాపార బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలి. ముఖ్యమైన క్లయింట్స్ని, సప్లయర్స్ని ఈరోజే పిలిచి మాట్లాడాలి. వారికి మన మీద నమ్మకం ఉంచమని చెప్పాలి. మీ శక్తిని, నిజాయితీని వాళ్ళకి చూపించాలి. నందిని ఆలోచనకు అర్జున్ ఆశ్చర్యపోయాడు. ఆమె వ్యూహాత్మకంగా ఆలోచిస్తుందని అతనికి అర్థమయ్యింది. అర్జున్, నువ్వింత తెలివిగా ఆలోచిస్తావని నాకు తెలీదు. నందిని, నేను మీ పక్కనే ఉన్నాను కదా సార్. నీ సమస్య నా సమస్య. అర్జున్ తల ఊపాడు. అర్జున్, సరే, నువ్వు చెప్పినట్లే చేద్దాం. క్లయింట్స్, సప్లయర్స్ అందరికీ మీటింగ్ అరేంజ్ చేయి. అర్జున్ పిఏకు చెప్పాడు. నందిని వైపు చూసి నవ్వాడు. వారిద్దరూ కలిసి ఈ కొత్త సవాలును ఎదుర్కోవటానికి సిద్ధమయ్యారు. అర్జున్ ఇల్లు రాత్రి. ఆఫీస్లో క్లయింట్స్తో, సప్లయర్స్తో మాట్లాడిన తర్వాత అర్జున్, నందిని ఇద్దరు ఇంటికి వచ్చారు. మీటింగ్ చాలా సానుకూలంగా జరిగింది. నందిని ఇచ్చిన ధైర్యం, ఆమె సహకారం వల్ల అర్జున్ తన వాదనను బలంగా వినిపించగలిగాడు. సప్లయర్స్ అతని మాటలు నమ్మి రేవతి బెదిరింపులకు లొంగమని మాట ఇచ్చారు. భోజనం తర్వాత అర్జున్, నందిని తమ గదిలో ఉన్నారు. అర్జున్, నందిని, ఈరోజు నువ్వు లేకపోతే ఏం జరిగేదో నేను ఊహించలేను. నా బిజినెస్ కూడా పోయేదేమో. నువ్వు నాకు లీగల్ విషయంలో కాదు, బిజినెస్ విషయంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తున్నావు. నందిని, అదంతా మీ ప్రతిభ సార్. నేను కొంచెం సలహా మాత్రమే ఇచ్చాను. అర్జున్ నవ్వి నందిని చేతిని పట్టుకున్నాడు. అర్జున్, నువ్వు కేవలం సలహా మాత్రమే ఇవ్వలేదు నందిని.
నా పక్కన ఒక బలమైన తోడుగా నిలబడ్డావు. నిజం చెప్పాలంటే రేవతి బెదిరింపులు నాపై అంతగా ప్రభావం చూపటం లేదు. ఎందుకంటే నువ్వు నా పక్కన ఉన్నావు కాబట్టి. నందిని కళ్ళల్లో ఆనందం. నందిని, మీరిలా మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది అర్జున్. అర్జున్, నిజంగా నందిని, నువ్వు నా జీవితంలోకి రావటం అదృష్టం. నేనెప్పుడూ ఇలాంటి బంధాన్ని ఊహించలేదు. నువ్వు నా ప్రతి ఆలోచనలో భాగమవుతున్నావు. నా గతపు గాయాలను మాన్పుతున్నావు. అర్జున్ మనసులో మాటలను విన్న నందిని ఉద్వేగానికి లోనయ్యింది. ఆమె మెల్లిగా అర్జున్ భుజంపై తలవాల్చింది. అర్జున్ కూడా ఆమెను దగ్గర తీసుకున్నాడు. రేవతి సృష్టించిన సమస్యలన్నీ వారి బంధాన్ని మరింత బలోపేతం చేశాయి. అర్జున్ మనసు పూర్తిగా మారిపోయింది. నందిని పట్ల అతనిలో అంతులేని ప్రేమ, నమ్మకం పెరిగాయి. వారి మధ్య అగ్రిమెంట్ అనే పదం మరుగున పడి ప్రేమ అనే బంధం మరింత గట్టిపడింది. రేవతి సృష్టించిన లీగల్ ఇష్యూస్, సప్లయర్స్ బెదిరింపులను నందిని సాయంతో డీల్ చేసిన తర్వాత అర్జున్ లోపల ఒక పెద్ద మార్పు వచ్చింది. అతను చాలా రిలీఫ్గా ఉన్నాడు. పొద్దునే లేచి ఫ్రెష్ అయ్యాక కిచెన్లోకి వెళ్ళాడు. నందిని అప్పటికే టిఫిన్ రెడీ చేస్తుంది. ఆమె వెనక నుండి వచ్చి తన చేతులతో ఆమె కళ్ళను మూశాడు. నందిని, సార్ ఏంటిది? ఆమె షాక్ అయి నవ్వింది. అర్జున్, గుడ్ మార్నింగ్ నందిని, ఒక చిన్న సర్ప్రైజ్. అతను ఆమె చేతులు తీసేసి ఆమె భుజంపై చేయి వేశాడు. నందిని, గుడ్ మార్నింగ్ సార్, ఏంటిరా? అర్జున్, నిన్న నువ్వు చేసిన హెల్ప్కి, నాకింత సపోర్ట్గా ఉన్నందుకు థ్యాంక్స్ చెప్పటానికి. నువ్వు లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ని నేను ఎలా ఫేస్ చేసేవాడినో తెలీదు. అతని గొంతులో నిజమైన కృతజ్ఞత. నందిని సిగ్గుపడుతూ నవ్వింది. అదంతా మీకోసమే సార్. మీరు నా ఫ్యామిలీ కదా. రాజేష్ గారు, నిర్మలాదేవి హాల్లోకొచ్చారు. వాళ్ళు అర్జున్, నందినిన సాన్నిహిత్యాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిర్మలాదేవి నందినిని దగ్గర తీసుకొని, నువ్వు వచ్చిన తర్వాత అర్జున్లో చాలా మార్పు వచ్చిందమ్మా. ఒకప్పుడు చాలా సైలెంట్గా ఉండేవాడు. ఇప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాడు. నువ్వే తనని మార్చావు అని మెచ్చుకుంది. నందిని సంతోషంతో నవ్వింది. అర్జున్ కంపెనీ మధ్యాహ్నం. కంపెనీలో వర్క్ ప్రెజర్ తగ్గింది. రేవతి బెదిరింపులు కూడా తగ్గుముఖం పట్టాయి. సప్లయర్స్ అర్జున్కి సపోర్ట్ ఇవ్వటంతో ఆమె సైలెంట్ అయ్యింది. అర్జున్ క్యాబిన్లో నందినితో కలిసి కొత్త ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూస్తున్నాడు. అర్జున్, నందిని, ఈ కొత్త ప్రాజెక్ట్ మన కంపెనీకి చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం మనం చేసిన డిస్కషన్స్ బట్టి దీనిలో కొన్ని చేంజెస్ చెయ్యాలి. నందిని, అవును సార్, ముఖ్యంగా కస్టమర్ ఎంగేజ్మెంట్ విషయంలో ఇంకా బెటర్గా ప్లాన్ చెయ్యాలి. నేను కొన్ని ఐడియాస్ రెడీ చేశాను, చూస్తారా? అర్జున్, ష్యూర్, నాకు తెలిసి నువ్వు బెస్ట్ ఇస్తావని. అతను నందిని వైపు చూసి నవ్వాడు. వారిద్దరూ కలిసి పని చేస్తుంటే ఆఫీస్లో కూడా వారి రిలేషన్షిప్ బాగుందని అందరికీ అర్థమైంది. అదే సమయంలో రేవతి మళ్ళీ ఒక కొత్త ప్లాన్తో వచ్చింది. ఆమె అర్జున్కి పర్సనల్గా కాల్ చేసింది. అర్జున్, హలో. రేవతి, అర్జున్, ఏంటి నువ్వు నాకంటే నీ అగ్రిమెంట్ వైఫ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నావు? నా పవర్ ఏంటో నీకు ఇంకా అర్థం కాలేదా? ఆమె వాయిస్లో కోపం. అర్జున్, రేవతి, నందిని నా వైఫ్. ఆమె నా పక్కన నిలబడింది. నిన్ను ఎలా ఫేస్ చేయాలో మాకు తెలుసు. దయచేసి మమ్మల్ని డిస్టర్బెన్స్ చేయకు, లేకపోతే లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అర్జున్ వాయిస్లో ధైర్యం, నమ్మకం. రేవతి, అంత ఈజీగా అనుకుంటున్నావా? ఇంకా ఉంది అర్జున్. నీ బిజినెస్ని నాశనం చేయకుండా నేను వదలను. ఆమె కోపంగా ఫోన్ పెట్టేసింది. అర్జున్ కొంచెం టెన్షన్ పడ్డాడు. నందిని అది గమనించింది. నందిని, ఏంటి సార్, ఎవరు? అర్జున్, రేవతి మళ్ళీ డిస్టర్బ్ చేస్తుంది. ఏదో ప్లాన్ చేస్తుందని నాకు డౌట్. నందిని, మీరు భయపడకండి సార్. మనం కలిసి ఎదుర్కొందాం. రేవతిని మనం డీల్ చేయగలం. మీరు స్ట్రాంగ్గా ఉండాలి. నందిని అర్జున్ చేతిని పట్టుకుంది. అతనిలో మళ్ళీ ధైర్యం వచ్చింది. ఒక ప్రముఖ హోటల్. సాయంత్రం. ఆ రోజు సాయంత్రం అర్జున్ ఒక ముఖ్యమైన క్లయింట్తో
డిన్నర్ మీటింగ్ పెట్టుకున్నాడు. నందిని కూడా అతనితో పాటు వచ్చింది. డిన్నర్ చాలా బాగా జరిగింది. క్లయింట్ అర్జున్ కంపెనీతో కొత్త డీల్ కుదుర్చుకోవటానికి అంగీకరించాడు. ఈ మీటింగ్లో నందిని ప్రెజెన్స్, ఆమె తెలివైన మాటలు కూడా చాలా హెల్ప్ అయ్యాయి. మీటింగ్ అయ్యాక అర్జున్, నందిని ఇద్దరు హోటల్ లాబీలో నడుస్తున్నారు. అర్జున్, నందిని, ఈరోజు డీల్ సక్సెస్ అవ్వటానికి నువ్వే మెయిన్ రీజన్. నీ వల్లే ఇది పాసిబుల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. నందిని, అలా ఏం లేదు సార్, అదంతా మీ టాలెంట్. నేను కొంచెం సపోర్ట్ మాత్రమే చేశాను. అర్జున్, లేదు నందిని, నువ్వు నా లైఫ్లో ఒక పెద్ద సపోర్ట్ సిస్టమ్ లా ఉన్నావు. నీతో ఉంటే ఏదైనా ప్రాబ్లంని ఈజీగా సాల్వ్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. అతను నందిని కళ్ళల్లోకి చూసి చాలా ఎమోషనల్గా చెప్పాడు. నందిని, మీరు ఇలా మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది అర్జున్. అమ్మ వాయిస్లో ప్రేమ. ఆ క్షణం వారిద్దరూ ఒకరినొకరు దగ్గరగా ఫీల్ అయ్యారు. అగ్రిమెంట్ మ్యారేజ్ అనే విషయం పూర్తిగా మర్చిపోయి ఒక నిజమైన కపుల్లా అనిపించారు. అర్జున్ మెల్లిగా నందిని చేతిని పట్టుకున్నాడు. నందిని అతని చేతిని వదలకుండా గట్టిగా పట్టుకుంది. వారి మధ్య ఒక కొత్త బాండింగ్ మొదలైంది. అర్జున్ ఇల్లు. రాత్రి. ఇంటికి వచ్చాక నిర్మలాదేవి, రాజేష్ గారు అర్జున్, నందినిల కోసం వెయిట్ చేస్తున్నారు. డీల్ సక్సెస్ అయిందని వినగానే వాళ్ళు చాలా సంతోషపడ్డారు. రాజేష్ గారు, అర్జున్, చాలా రోజుల తర్వాత నువ్వు ఇంత హ్యాపీగా ఉండటం చూస్తున్నాను. నందు వచ్చిన తర్వాత నీ లైఫ్లో ఇంత పాజిటివ్ చేంజ్ వచ్చింది. నిర్మలాదేవి, అవునమ్మా, నందిని మా ఇంటి మహాలక్ష్మి లాంటిది. నందిని సిగ్గుపడుతూ నవ్వింది. అర్జున్, అవునా అన్నా? అమ్మా, నందిని నా లైఫ్ని మార్చేసింది. ఆమె లేకపోతే నేను ఇప్పుడు నా పాత లైఫ్లోనే ఉండేవాడిని. నా బాధల నుండి బయటపడలేకపోయేవాడిని. అర్జున్ మాటలకు నందిని కళ్ళలో నీళ్లు తిరిగాయి. అతను తనని ఇంతలా అర్థం చేసుకున్నాడని తెలిసి ఆమె మనసు నిండిపోయింది. అర్జున్, నందినిల బెడ్రూమ్. రాత్రి. అర్జున్, నందిని గదిలోకి వెళ్లారు. ఇద్దరు చాలా సైలెంట్గా ఉన్నారు. వారి మధ్య ఒక కొత్త ఫీలింగ్. అర్జున్ నందిని దగ్గరికి వచ్చాడు. అర్జున్, నందిని. అతని గొంతులో ఒక రకమైన ఆప్యాయత. నందిని, చెప్పండి సార్. ఆమె కళ్ళు అతని కళ్ళల్లోకి చూశాయి. అర్జున్, రేవతి నన్ను చీట్ చేసిన తర్వాత నేను ప్రేమను, బంధాలను అస్సలు నమ్మలేదు. నా లైఫ్లో ఎవరు వచ్చినా వాళ్ళు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతారనే భయం ఉండేది. అందుకే నేనందరినీ దూరంగా ఉంచేవాడిని. నీ విషయంలో కూడా అలాగే బిహేవ్ చేశాను. నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు కదా. అర్జున్ ఆమె చేతిని పట్టుకున్నాడు. నందిని, లేదు అర్జున్, నాకు తెలుసు మీ గతం మిమ్మల్ని ఎంత డిస్టర్బ్ చేసిందో. నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను. అందుకే నేను ఎప్పుడు మీ పక్కనే ఉండాలనుకున్నాను. ఆమె మెల్లిగా అతని తల నిమిరింది. అర్జున్, నువ్వు నా లైఫ్లోకి వచ్చాకే నాకు మళ్ళీ లైఫ్ మీద హోప్ వచ్చింది. నువ్వు నాకు లీగల్ ప్రాబ్లమ్స్ నుండి, బిజినెస్ ప్రాబ్లమ్స్ నుండి మాత్రమే కాదు, నా పర్సనల్ ప్రాబ్లమ్స్ నుండి కూడా బయటపడేలా చేశావు. నాకు ఇప్పుడు నువ్వు తప్ప ఇంకెవ్వరూ వద్దు నందిని. నువ్వు నా లైఫ్లోనే ఎప్పుడూ ఉండాలి. అతను నందిని చేతులను తన చేతిలోకి తీసుకొని చాలా ప్రేమగా చెప్పాడు. నందిని కళ్ళల్లో సంతోషంతో పాటు ఆశ్చర్యం. అర్జున్ తనని ఇంతలా ప్రేమిస్తాడని, ఇంతలా ఓపెన్ అవుతాడని ఆమె అస్సలు ఊహించలేదు. నందిని, నేనెప్పుడు మీతోనే ఉంటాను అర్జున్. ఐ లవ్ యూ. ఆమె గొంతులో నిజమైన ప్రేమ. అర్జున్, ఐ లవ్ యూ టూ నందిని. అర్జున్ మెల్లిగా నందినిని తన దగ్గరికి తీసుకున్నాడు. వారి మధ్య ఉన్న చివరి అడ్డుగోడ కూడా కూలిపోయింది. వారిది అగ్రిమెంట్ మ్యారేజ్ కాదు, ఒక నిజమైన ప్రేమ బంధం. ఆ రాత్రి వారు ఒకరినొకరు పూర్తిగా లొంగిపోయారు. వారి బంధం మరింత గట్టిపడింది. రేవతి సృష్టించిన ప్రతి సవాలు వారిని విడదీయటం కాదు, మరింత దగ్గర చేసింది. అర్జున్ జీవితంలోకి నందిని ఒక కొత్త వెలుగుని, కొత్త ఆశను తీసుకొచ్చింది. ఇకపై వారి ప్రయాణం కేవలం బాధ్యతలతో కాదు, అంతులేని ప్రేమతో సాగింది.
ఇదండి పార్ట్ 8. మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.